నాళేశ్వర్ రాజరాజేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేసిన భక్తులు. నాళేశ్వర్ గ్రామంలోని గోదావరి ఒడ్డున స్వయంభూగా వెలసిన శివలింగ కోవెల శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. భక్తులతో ఆలయం కిక్కిరిసింది. నవిపేట్ మండలం నాళేశ్వరి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుండి వేలాది మంది భక్తులు రాజరాజేశ్వరుని దర్శించుకుని కోడె దూడలను ఆలయం చుట్టూ తిప్పి మొక్కులు తీర్చుకున్నారు. 600 ఏళ్ల క్రితం నాళేశ్వరి గ్రామంలోని గోదావరి ఒడ్డున స్వయంభూగా వెలసిన శివలింగానికి ప్రత్యేకత ఉంది. నాళేశ్వర రాజరాజేశ్వర స్వామిని అన్నగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామిని తమ్ముడుగా భక్తులు కొలుస్తారు. వేములవాడలో సైతం కోడె దూడలను ఆలయం చుట్టూ తిప్పి మొక్కులు తీర్చుకుంటారు. ఎంతో మహిమ కలిగిన అతి పురాతన నాళేశ్వర రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శివరాత్రి పర్వదినం నాడు 3 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం గ్రామంలో స్వామివారి ఊరేగింపుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, మాజీ సర్పంచ్ త్యాగేశ్వరిలు మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి సందర్భంగా గ్రామంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ప్రారంభమై ఆలయం వరకు కొనసాగుతుందని అన్నారు. అనంతరం జాగారం చేసేందుకు వీలుగా భజన కార్యక్రమాలు సైతం ఉంటాయని అన్నారు. మహిమాన్వితమైన శివలింగాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, యువజన నాయకులు ప్రవీణ్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో పురాతనమైన శివాలయం వద్ద గత ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఉత్సవాలు చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అభిషేకాలు, కోడికంకలు మరియు అన్నపూజ, రాత్రికి లింగోద్భవ సమయంలో అభిషేకాలు మరియు అన్నపూజ ఉంటుంది. రేపు పొద్దున గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 20 నుంచి 25 వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ, ఆంధ్ర నుంచి కానీ జనాలు చాలా మొత్తంలో ఇచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటారు. అలాగే రేపు పొద్దున ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం రాత్రి 7 గంటలకు శావ ఊరేగింపు మా గ్రామం నుండి ఆలయం వరకు శావ ఊరేగింపు, దేవతామూర్తులు ఊరేగింపు ఉంటుంది. రాత్రి 12 గంటలకు అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దినదిన అభివృద్ధిగా ఆలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. గతంలో ఆలయానికి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 8, 9, 10వ తారీఖు నాడు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజున 25వ తారీఖు నాడు కోనేరు, గత ఎన్నో వందల ఏళ్ళుగా చరిత్ర కలిగిన టెంపుల్కు కోనేరు కూడా ఉండే, ఆ కోనేరు పూర్తిగా కూడిపోతే దాన్ని పునర్నిర్మించి దాని కోనేరు కొత్తగా నిన్ననే ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వారు కూడా చాలా మాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్నారు. ఎటువంటి డబ్బుల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ. అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చాలా పెద్ద రూపంలో చందాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నవిపేట్ మండల, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏదైతే మహాశివరాత్రి వేడుకలు నాళేశ్వర గ్రామంలో, పురాతన నాడిచేరం అనే గ్రామంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా కోడెలాగలు, అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి ఈ రోజు మహాశివరాత్రిలో భాగంగా ఏదైతే ఈరోజు పూజా కార్యక్రమం, గంగా స్నానం
కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు రాత్రికి భజన కార్యక్రమం నుంచి మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి భజన భక్తులు కూడా పెద్ద మొత్తంలో వస్తారు. భజన కార్యక్రమంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా అందరూ వీచేస్తారు. అలాగే రాత్రి సమయంలో శవ కార్యక్రమం అంటే ఇది పురాతన గ్రామము, ఎస్ఆర్ఎస్పి గ్రామంలో ముంపు గ్రామం కాబట్టి ఈ గ్రామం నుంచి మేము ప్రజలందరము వేరే ముంపు గ్రామం కారణంగా షిఫ్ట్ కావడం జరిగింది. అక్కడి వరకు షావగా వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ఇటు కార్యక్రమంలో భక్తులు పెద్ద మొత్తంలో వీచేసి వారి కోరిన కోరికలు తీరుస్తున్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని నిత్యం భక్తుల తాకిడి పెరగడం వల్ల మేము గ్రామాభివృద్ధి కమిటీ తరఫున వెసులుబాటును కూడా ముస్తాబు చేయడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో నారేశ్వర గ్రామానికి విచ్చేసి మా అన్న తీర్థ ప్రసాదాలు